దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో మనం విజయం సాధించాలంటే మనం వేసే అడుగుల మీద మన విజయం అనేది ఆధారపడి ఉంటుంది. మనము ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ఇంట్లో మన అడుగులు ఎటువైపు పడుతున్నాయి, ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు, రోడ్డు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, రోడ్డుకు వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా నడుస్తున్నామో అనే దాని మీద కూడా మన సక్సెస్ ఆధారపడుతూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే మనం తప్పిదాలు చేస్తూ ఉంటాం. మరి మీరు కనుక ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారా గమనించండి. ఉదయం బెడ్ నుంచి లేచిన కాడి నుండి మనము వేసే నడక ఎటువైపు వేస్తున్నాము, ప్లస్ వైపు వేస్తున్నామా మైనస్ వైపు వేస్తున్నామా అనేది మీరు నడకలను మీరు గమనించండి. దీన్ని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. సార్ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూర్ అవుతున్నాం సార్, మేము ఒక పనికి వెళ్ళినప్పుడు పని కావట్లేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేమంటానంటే నడకల్ని గమనించుకోండి. మీరు ఏ విధంగా నడుస్తున్నారో మీ నడకల్ని గమనించండి. మీ నడకల్ని బట్టి మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్, ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండి. ఇది సౌత్ ఫేసింగ్ రోడ్ అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి, ఇది బెడ్ అతంది. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే బెడ్ నుంచి ఉదయం లేవగానే తనకు ఇక్కడ వైపు రావడానికి ఇక్కడ డోర్ ఉంటుందండి. ఈ డోరు గుండా తను ఇలా బయటికి వస్తాడు. వచ్చేసి ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకుంటాడు. మార్నింగ్ లేవగానే ఇలా నడుస్తూ ఉంటాడండి. సో ఇది ఎలాంటి నడక అంటే నీచమైన నడక. అంటే ఉచ్చస్థానము నీచస్థానం అని ఉంటాయి. మీరు చూడండి, దీంట్లో పడమరలో సగభాగం నుంచి ఇటువైపు అనేది ఉచ్చస్థానము, ఇటువైపు నీచస్థానం. ఇది ఉచ్చస్థానము, ఇది నీచస్థానం, ఇది నీచమైంది. దీంట్లో కూడా సేమ్ ఆ విధంగానే ఉంటాయండి. ఇటువైపు వచ్చేసరికి ఇది ఉచ్చస్థానము, ఇటువైపు వచ్చేసరికి ఇది నీచస్థానం, ఇది నీచస్థానం. దీంట్లో కూడా అలాగే ఉంటాయి. మిడిల్ నుంచి ఇటువైపు వెళ్తే ఇది ఉచ్చస్థానము, ఇటువైపు వెళ్తే ఇది నీచస్థానం. దీంట్లో కూడా చూడండి, దీంట్లో రెండు భాగాలు ఉంటాయి. ఇది ఉచ్చస్థానము, ఇది ఉచ్చస్థానం, ఇది నీచస్థానం. అంటే నీచస్థానము ఉచ్చస్థానం అని డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇతను బెడ్లో మాస్టర్ బెడ్రూమ్లో పడుకున్నాడండి. లేచి ఇటు బయటికి ఎలా వస్తున్నాడు అంటే నీచ స్థానము గుండా వస్తున్నాడు. వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల తన నడక ఎటువైపు పడింది, నీచము వైపు పడింది. అంటే అది ఉన్నతిని కోరుకోదు, సమస్యలనే కోరుకుంటూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇళ్లలో చూస్తే ఇప్పుడు సౌత్ ఫేసింగ్ అనుకోండి, సో అనుకోకుండా ఇక్కడ డోర్ ఇచ్చేస్తారు. అంటే దక్షిణ నైరుతి డోర్ అండి. ఇది పడమర నైరుతి డోరు, ఇది దక్షిణ నైరుతి డోర్ ఉంటుంది. సో దాంట్లో విలేజ్లోకి వెళ్ళినప్పుడు ఇవి నాకు కనబడుతూ ఉన్నాయండి. దాంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ ఉంటే వాడుకుంటూ ఉంటాడండి. సో దాంతో ఏమవుతుంది, నీచంగా నడుస్తున్నాడు. దీని గుండా వెళ్ళినా నీచమే, దీని గుండా వెళ్ళినా నీచమే. నడకలు నీచంగా మారుతున్నాయి. అంటే ఇక్కడ డోర్లు కూడా నీచమైన స్థాయిలో ఉన్నాయి. దీని అర్థము డోర్లు నీచంగా ఉన్నాయని మీరు గమనించగలరు. సో ఇక్కడ డోర్ ఉండడానికి వీలు లేదు, ఇక్కడ డోర్ ఉండడానికి కూడా వీలు లేదు. సార్ మేము ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో పడుకోం సార్, మీ పిల్లలు ఉన్నారనుకోండి, సార్ చిల్డ్రన్ బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటామంటారు. ఒకవేళ చిల్డ్రన్ బెడ్రూమ్లో పడుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక డోర్ ఉంటుందండి, దీని గుండా బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్న టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వాడుకోవడానికి దీని గుండా బయటకు వస్తూ ఉంటారనమాట. ఇది ఉత్తర వాయుం డోర్ అండి. ఉత్తర వాయుం కూడా నీచమైన స్థానం. చూడండి, నీచ స్థానంలో వారి నడక నడుస్తూ ఉంటుంది. దీని గుండా బయటికి వచ్చారు అంటే నీచమైన స్థానంలో నడక నడుస్తున్నట్టుగా అర్థం. అందుకే నేను ఏమంటానంటే నీచమైన నడకలు నడవకూడదు. ఇక్కడ డోర్ అనేది నిషేధమే, ఇక్కడ డోర్ నిషేధమే, ఇక్కడ డోర్ నిషేధం. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కిచెన్ అండి, ఇక్కడ కిచెన్ ఉందనుకోండి, ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇక్కడ తూర్పాగ్నేయంలో డోర్ ఉంటుంది. ఇటు నుంచి ఇలా వచ్చేసి బయటకు వస్తారు. ఇక్కడ యూటిలిటీ ఏరియా ఉంటుంది. సో దీంట్లో నుంచి బయటకు వస్తారు. అంటే వాళ్ళు మళ్ళీ నీచంగా నడుస్తున్నారన్నట్టు అర్థం. కిచెన్లో తూర్పాగ్నేయం నుంచి డోర్ అనేది తప్పు అండి. దక్షిణాగ్నేయంలో మాత్రమే డోర్ ఉండాలి. ఇది ఉచ్చమైన స్థానం, ఇది నీచ స్థానం. అంటే వారికి తెలియకుండానే ఉదయం లేవగానే కిచెన్లో నుంచి తూర్పాగ్నేయం డోర్ గుండా బయటకు వస్తారు. అంటే నీచంగా అడుగు పడిపోతుంది కదా. సో ఇవి మనకు తెలియకుండానే మన అడుగులు నీచంగా మారుతూ ఉన్నాయి. మరి ఉచ్చమైన స్థానాలు అంటే ఇది అండి, ఇది కూడా ఉచ్చమైన స్థానమే. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఉత్తరమే కానీ ఈ ఉచ్చమైన స్థానాలు అని గమనించండి. అక్కడ డోర్లు ఉన్నప్పుడు మాత్రమే అలా బయటకు వస్తూ ఉంటాం. ఇంకో కొన్ని సందర్భాలు ఏమవుతూ ఉంటుంది అంటే, సార్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు సార్, వీళ్ళు ఏం చేస్తారు అంటే
ఈ వెస్ట్ ఫేసింగ్ ఇంటికి అనగానే ఇక్కడ డోర్ ఉంటుందండి. వెస్ట్ ఫేసింగ్ ముఖ్యంగా ఏం చేస్తారు అంటే ఇక్కడ డోర్ ఇచ్చేస్తూ ఉంటారు. పడమర వాయుంలో డోర్ ఉంటుంది. ఈ డోర్ గుండా ఆ వ్యక్తి బయటకు వచ్చి ఏం చేస్తాడు, రోడ్ ఎంబడి ఇలా వెళ్ళిపోతాడు, నైరుతి దిక్కు వెళ్ళిపోతాడు. సో బయటికి రాగానే నైరుతి దిక్కు వెళ్తున్నా అంటే నడక నీచంగా మారుతుంది. నైరుతి నడక చాలా నీచమైనది. ఇక్కడ చూడండి, నీచ స్థానం అన్నాను. ఇలా రాగానే నీచంగా మారిపోతూ ఉంటుంది. అందుకే నేను ఏం చెప్తాను అంటే ఇలా నడవకూడదండి, ఇక్కడి నుంచి ఇటువైపు నడవాలి. చాలామంది సార్ మాది సౌత్ ఏరియా, వెస్ట్ ప్లాట్ ఉంది, కొనొచ్చా అంటూ ఉంటే నడకల గురించే అడుగుతాను. మీరు ఎటువైపు నడుస్తారో చూడండి, వాయం వైపు నడుస్తారా, నైరుతి వైపు నడుస్తారా అని అడుగుతూ ఉంటాను. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని అంటాను. వెస్ట్ సౌత్ అనగానే వెస్ట్ అని కాదు, నడకలు ఎలా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు చూడండి, వెస్ట్ వైపు నడిస్తే, ఈ వాయువ్యం దిక్కు నడిస్తే మంచి ఫలితం. సార్ భలే చెప్పొచ్చారు, మాకు ఈ వాయువ్యం దిక్కు దారి లేనే లేదు, నైరుతి వైపు మాత్రమే ఉంది, తప్పదు అని అనుకున్నప్పుడు ఏమి చేయాలి సార్? ఇల్లు ఆల్రెడీ కొన్నాము, ఉంటున్నాము, ఏమి చెయ్యాలి అంటే అలాంటి వారు ఏం చేయండి అంటే మీ నడకను ఏం చేయండి అంటే ఇలా వచ్చేసి ఇలా ఉత్తరం గుండా బయటికి వచ్చేసి మీ యొక్క ఇక్కడ గేట్ ఉందనుకోండి, దీని గుండా బయటికి వెళ్ళండి, లేదా ఇక్కడ ఉంటే దీని గుండా బయటికి వెళ్ళండి. అంటే పడమర వాయువ్యం గుండా నైరుతికి వెళ్ళండి. అప్పుడు నడకలు మారిపోయి చూడండి, తూర్పుకి వచ్చారు, లేదా ఉత్తర ఈశాన్యమైన పర్లేదు, లేదా ఉత్తరమైన పర్వాలేదు. అప్పుడు నడకలు మీకు మారిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇటువైపు టర్న్ అయిపోయారు, ఇవన్నీ ఉచ్చ స్థానాలు నడుస్తున్నారు కదా, అది గమనించండి. ఆ విధంగా మీ నడకను మార్చుకోండి. ఇది ఇక్కడికి వచ్చే సౌత్ ఫేసింగ్ అనుకోండి, ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి. చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ నైరుతి వైపే వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ నైరుతి నడక అయిపోయింది, ఇంట్లో నుంచి బయటికి రాగానే నైరుతి నడక వచ్చేసింది. అది నీచమైన స్థానం అని ముందే చెప్పాను. మన నడకలు నీచంగా మారితే విజయం మనకు దూరం అవుతూ ఉంటాయి, పనులు కావు. సో వీళ్ళు ఎలా వెళ్ళాలి అంటే ఇటువైపు వెళ్ళాలి. సో ఆగ్నేయం దిక్కు వెళ్ళిపోవాలండి, అప్పుడు శుభాలు జరుగుతూ ఉంటాయి. సార్ ఆగ్నేయం దిక్కు వెళ్ళే అవకాశమే లేదు, మాకు ఇటువైపే పెద్ద రోడ్డు ఉంది, ఇటువైపే ప్రధానమైన దారి, సార్ ఇటే వెళ్ళాలి అన్నారు అనుకోండి. అప్పుడు ఇటువైపు వెళ్ళినప్పుడు ఏం చేయండి అంటే ఈ ఫేసింగ్ వాళ్ళు ఏం చేయండి అంటే మీ ఇంట్లో నుంచి ఈ ఈశాన్యం గుండా బయటికి వచ్చేసి ఇలా వచ్చేసినప్పుడు దోషం నుంచి బయటికి వస్తారు. ఉచ్చస్థానంలో నడుస్తారు. బయటికి వచ్చారంటే ఇది ఉచ్చస్థానం అండి, లేదా ఇలువైనా అవన్నీ ఉచ్చస్థానాల్లో నడక స్టార్ట్ చేసి మెల్లిగా క్రమంగా ఇటువైపు వచ్చినప్పుడు దోషం నుంచి బయటపడతారు. అందుకే చాలామంది తూర్పు ఉత్తరాలు ఉన్నటువంటి ఏరియా ప్లాట్లే ఎందుకు కొంటూ ఉంటారంటే నడకలు పాజిటివ్గా ఉంటాయని. సో ఇటు నుంచి పోయే నడక ఓకే బాగానే ఉంటుందండి, ఇటు నుంచి వెళ్ళే నడక కూడా బాగానే ఉంటుంది, ఇది కూడా మంచిదే. అంటే నడకలు ఇలా మారాలి అంటే ప్లాట్ ఏరియా ప్లస్ డోర్ల పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే నేనేమంటానంటే మీరు వేసే నడకలు ఎటువైపు నడుస్తున్నారో మీరు గమనించండి. మీ నడకలు నీచంగా మారితే విజయం అనేది నీచంగా మారుతుంది. మీరు నడకల మీద దృష్టి పెట్టండి, ఆ నడకల ప్రభావము చాలా మీ మీద ఉంటుంది. ఇప్పటికే మీరు అనుభవించి ఉంటారు సమస్యలు ఎలా ఉంటాయి. కానీ కొందరు అంటారు సార్ మాది ఈ విధంగానే ఉంది, ఇటే నడుస్తూ ఉంటాం సార్, మాకు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కదా. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆరోగ్య సూత్రాలు, అనారోగ్య సమస్య వచ్చిన వాడికి ఆరోగ్య సూత్రాలు కావాలి. మీకు అంత బాగున్నప్పుడు వాస్తు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దీని సవరణ చేయవలసిన అవసరం అంతకు లేదు. ఎవరికైతే సమస్యలు ఉంటాయో వారి గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నానండి. సమస్యలు లేని వాళ్ళు వీడియో చూసి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే సమస్యలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్పిన నడకలు మార్చుకోండి, అంటే మీ యొక్క ద్వారాలను మార్చుకోండి, దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీ నడకే మీది పూలబాటగా మారుతూ ఉంది. రోజు నడకల ప్రభావం మీకు వచ్చేసి ప్రమోషన్ వస్తూ ఉంటుంది, సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది, ఎక్కడికి పోయినా విజయమే వరించడానికి కారణము మీ నడకలు. ఈ నడకలను గమనించి నీచమైన నడకలు లేకుండా చూసుకొని విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి.